హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషాదిగా ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు మేషరాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నట్లయితే జన్మరాశికి ద్వితీయంలో చంద్రకుజుల యొక్క సంచారం, తృతీయంలో రవి బుధులు, అర్ధాష్టమ గురు సంచారం, పంచమంలో శుక్రకేతువులు, లాభస్థిత రాహు, ద్వాదశలో శనేశ్వరుని యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి సానుకూలమైన మంచి గ్రహస్థితి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ద్వితీయంలో చంద్రకుజుల యొక్క సంచారం, తృతీయంలో రవిబుధుల యొక్క సంచారం. ఈ రాశివారు ఏలినాటి శని ప్రభావంతో ఉండేటువంటి మేషరాశి వారు ఇప్పటికీ చాలా పట్టుదలతో కూడుకున్నటువంటి కార్యాచరణ కోసం సంకల్పం చేస్తుంటారు. ఇక ఈ వారంలో మీరు ఏది తలపెట్టినప్పటికీ సానుకూలమైన పరిస్థితులు మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితుల నుంచి కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. ఏలినాటి శని ప్రభావంలో ఉండేటువంటి ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఈ వారంలో ఉపశమనం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక తృతీయ రవి బుధుల యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు ఈ రాశి వారు శ్రీకారం చుడతారు. చిన్నదైనా పెద్దదైనా కొత్తగా వ్యాపారం చేసుకునేటువంటి వారు, కొత్త ధనంతో మనం వ్యాపారాలు మార్చుకుని ముందుకెళ్ళేటువంటి వారికి కూడా మేషరాశి వారికి ఈ వారంలో చక్కటి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థుల విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో మీరు ప్రారంభం చేసేటువంటి ప్రతి పనిలో చక్కటి గ్రహ సంచారంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో ఒక సంకల్ప బలంతో ముందుకెళ్లేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. పంచమ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల గతంలో నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్ని ఈ మేషరాశి వారు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. మీ శ్రమకు తగిన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక గృహంలో శుభకార్యాలకు కొంత శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి గతం కన్నా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మీ కష్టానికి, మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా మేషరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో మేషరాశి వారు చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరగటం, రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత ప్రయత్నపూర్వకమైనటువంటి కష్టం, కొంత విపరీతమైన శ్రమ, తిరుగుడు, ఒత్తిడి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం ఈ వారంలో మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజు వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా ఆవు పాలతో అభిషేకం చేయండి. ప్రతి మంగళవారం కూడా రుణ సంబంధితమైన సమస్య నివృత్తి కోసం కందులు బెల్లాన్ని మేషరాశి వారు దానం చేయటం. శనివారం రోజు విశేషంగా ఏలినాడి శని దోష పరిహారం కోసం ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం, తైలాభిషేకాన్ని శనేశ్వరుడు చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలని మేషరాశి వారి వారంలో పొందుతారు. ఇక తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం ఫలితాలు తెలుసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రకుజుల యొక్క సంచారం, తృతీయంలో రవి బుధులు, ద్వితీయంలో రవి బుధుల సంచారం, తృతీయ బృహస్పతి, అర్ధాష్టమ శుక్రకేతుల సంచారం, దశమ స్థిత రాహు, ఏకాదశి శనైశ్వరుని యొక్క సంచారం. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి లాభస్థిత శనైశ్వరుడి సంచారం, ద్వితీయంలో రవి బుధుల యొక్క సంచారం, జన్మరాశిలో చంద్రకుజుల సంచారం. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ధనస్థాన సంబంధితంగా ఖర్చు స్థానం పెరుగుతుంది.
ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపు సంబంధితమైన విషయాల్లో కాస్త రుణ సమస్యలు ఒత్తిడి పెరుగుతాయి. గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి మీ ఆలోచనలు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి. బంధు సంబంధితమైన వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో కొంత సమస్యలు అధిగమించి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. అర్ధాష్టమ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు వృషభ రాశి వారు. ఇక ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. జన్మరాశిలో కుజుడు లాభస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ఈ వారంలో ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు లాభస్థిత శనైశ్వరుని యొక్క సంచారం అనుకూలమైన పరిస్థితుల్లో వృషభరాశి వారికి గోచరిస్తుంది. స్థిర సంబంధితమైన ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని మార్పులు మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైన సహాయ సహకారాలు పొందుతారు. ఫైనాన్షియల్ విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక దశమ రాహు సంబంధితమైనటువంటి ప్రభావం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, వీసా సంబంధితమైనటువంటి సమస్యలు గతంలో ఇబ్బంది పడినటువంటి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి రుణ సంబంధితమైన సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మానసిక ధైర్యంతో ప్రతి వ్యవహారంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక చిన్న తరహా వ్యాపారస్తులు కానీ, చిన్న తరహా బిజినెస్ చేసుకునేటువంటి వారికి కూడా వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. దైవిక కార్యాచరణ వల్ల వృషభ రాశి వారికి ఆశించిన మేరకు ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో కుజుడు, దశమ రాహు, అర్ధాష్టమంలో శుక్రకేతుల యొక్క సంచారం. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారంలో దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. శుక్రవారం రోజు, ఆదివారం రోజు విశేషంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాల్ని వృషభ రాశి వారికి ఇస్తుంది. ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఇక ఈ వారంలో మిథున రాశి వారి యొక్క ఫలితాల గురించి మనం చూసుకున్నట్లయితే, 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో జన్మరాశిలో రవి బుధులు, ద్వితీయ బృహస్పతి, తృతీయ శుక్రకేతుల యొక్క సంచారం, భాగ్యస్థిత రాహు, దశమ శనైశ్వరుడు, ద్వాదశంలో చంద్రకేతుల యొక్క సంచారం. ఇక ఈ వారంలో శ్రమకు తగిన ఫలితాలు సాధించుకునే వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కొంత వారం ప్రారంభంలో కొంత ఆలస్యమైనప్పటికీ వారాంతంలో ప్రతి పనిలో విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు. ఇక ఈ రాశి వారికి జన్మరాశిలో రవి బుధుల యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలకు, నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కొత్తగా ఆలోచనలు చేయటం, కొత్తదైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో మిథున రాశి వారికి ఈ వారంలో శుభగడిలు ప్రారంభమని చెప్పుకోవచ్చు. ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. గతం కన్నా మీరు చెప్పేటువంటి మాట, చేసేటువంటి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యేటువంటి వారు, దగ్గర దాకా వచ్చే అవకాశాలు చేజారిపోయినటువంటి వారు, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్లేస్మెంట్ కోరుకున్న చోట కోరుకునేటువంటి వారు, ప్లేస్మెంట్ చేంజ్ చేసుకునేటువంటి వారికి, ఇక ఈ రాశి వారికి కొంత దశమస్థిత శనైశ్వరుని సంచారం వల్ల మనం ఇంతకాలం వరకు చాలా కష్టపడ్డాం,
ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ లేదు అనుకునేటువంటి వారికి ఈ వారంలో కొంత శుభ సమయమని చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ఆశించిన మేరకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు కలుగుతున్నాయి. తృతీయ శుక్రుని సంచారం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి. ఈ వారాంతంలో చక్కటి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. వివాహాది ప్రయత్నాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక గృహంలో శుభకార్యాలకు గృహ సంబంధితమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంది. అయితే ముఖ్యంగా దశమ శనైశ్వరుని సంచారం వల్ల మిథున రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, ఫైనాన్స్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఇచ్చిన ధనాన్ని సకాలంలో తిరిగి పొందలేక రుణ సమస్యలో ఉండేటువంటి వారికి కాస్త ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ ఫైనాన్స్ వ్యవహారాల్లో, లీగల్ విషయాల్లో, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కొంత విజయాలు సాధించుకోవడం కోసం కొంత ఆలస్యంగా ఫలితాలు సాధించుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఆశించిన మేరకు ప్రతి వ్యవహారంలో కూడా పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శనైశ్వరుడికి సంబంధించి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, నలుపు రంగు విత్తనాలు, నలుపు మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటువంటి వారు దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి కూడా కొంత అనిశ్చిత వాతావరణం, అనవసరమైన అపవాద అవమానాలు కానీ, వ్యాపార సంబంధితమైన రాణింపు తక్కువగా ఉండటం కానీ, బిజినెస్ విషయాల్లో కొంత అనిశ్చిత కొత్త సమస్యలు రావటం కానీ, ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఇక మిథున రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరుని యొక్క సంచారం. ఇక ఆంజనేయ స్వామి వారికి చక్కగా శనివారం, మంగళవారం రోజు ప్రతి మంగళవారం, శనివారం తమలపాకులతో అర్చన చేసుకోవటం, మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి పరిహారాన్ని అంటే మన్యు సూక్త పారాయణ చేయించుకోవటం వల్ల మిథున రాశి వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశుల రేవతుల యొక్క సంచారం వల్ల ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి, సూర్య ఆరాధన చేయండి, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల జీవితంలో పురోభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసే ప్రతి మిథున రాశి వారికి చక్కటి శుభ ఫలితాలను ఇచ్చే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారి ఈ వారంలో ఓం సూర్యాయ నమః అనేటువంటి సూర్య నారాయణ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల అటు ఆరోగ్య విషయాల్లో, ఆత్మవిశ్వాస విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకుని చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి, ద్వితీయంలో శుక్రకేతుల యొక్క సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు, లాభస్థిత చంద్రకుజులు, ద్వాదశంలో రవి బుధుల యొక్క సంచారం. ఇక జన్మరాశిలో గురువు యొక్క సంచారం వచ్చింది. మరి అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారాంతంలో కన్నా వారం ప్రారంభంలో అనుకున్న ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే అష్టమ రాహు 9వ ఇంట శనైశ్వరుని సంచారం వల్ల శక్తికి మించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టేటువంటి వారు, వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేసుకునేటువంటి వారికి కొంత ఫైనాన్షియల్ గ్రోత్, డెవలప్మెంట్ తక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి అష్టమ రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఫైనాన్షియల్ చీటింగ్ అవ్వకుండా, ఇచ్చిన ధనం తిరిగి రాకపోవటం, ఇచ్చిన సమయానికి అనుకున్న విషయాల్లో మోసం జరగటం కానీ, మరి ఉద్యోగ విషయాలు, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారు చిన్న చిన్న విషయాల్లో కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని డెవలప్మెంట్ అవ్వాలనేటువంటి మీ ప్రయత్నంతో కొంత ఆలస్యం జరుగుతుంది. అనిశ్చిత వాతావరణం గురవద్దు. కర్కాటక రాశి వారికి ద్వితీయ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల కొంతకాల సర్పదోష ప్రభావం, కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం ఉండటం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. వారం ప్రారంభంలో అన్నింటా శుభవార్తలు వింటారు. ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడులు తక్కువగా పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్న ఫైనాన్షియల్ గ్రోత్ లేక ఎక్కడ వ్యాపారాలు అక్కడ మైనస్కి మీరు సంపాదించిన దానికి వచ్చేదానికి ఈక్వాలిటీ సమానంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది కర్కాటక రాశి వారికి 9వ ఇంట శనైశ్వరుడు ద్వాదశ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. వారాంతంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారు ప్రయాణాల విషయాల్లో వాహనాల మీద సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. అష్టమ రాహు సంచారం వల్ల కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. మీ సమస్యను బట్టి దుర్గా సప్తశతి హోమాన్ని అంటే చండీ హోమాన్ని చేసుకోవటం కూడా కర్కాటక రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరుస్తుంది. అంటే ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చిపోవటం, ప్రమోషన్స్ కోసం ఇబ్బందులు పడేటువంటి వారు, మానసికంగా గట్టి ప్రయత్నం చేస్తున్నామంటే అయినా పనులు అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి చండీ హోమం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఇక భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఫైనాన్స్ వ్యాపారాలు, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. కాలానుగుణంగా కొంత మంచి సమయం అనేది ఇంకా కొంత సమయం ముందుకెళ్ళినట్లయితే విశేషమైన ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు. జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల కూడా మంచి ఆరోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఈ రాశి వారు ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలను చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రకేతులు సంచారం, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత చంద్రకుజుల యొక్క సంచారం, లాభస్థిత రవిబుధుడు, ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావంతో ఎంత శ్రమ పడుతున్నప్పటికీ ఫలితాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. విపరీతమైన శ్రమ, తిరగటం, మానసిక శాంతి, సకాలంలో భోజనం లేకపోవటం, మానసిక అనిశ్చిత వాతావరణం, ఎక్కువగా ప్రతి చిన్న సమస్యకు మానసికంగా వేధించేటువంటి ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి ఈ రాశి వారికి కాలసర్పదోష ప్రభావం, జన్మ శుక్రకేతులు, సప్తమ రాహు ప్రభావం ఉండటం, ఎప్పటికో ప్రయత్నం చేస్తూ ఉండగా ఫలితాలు చాలా ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఇటు తిరిగితే ఉద్యోగ విషయాల్లో కూడా ద్వాదశ బృహస్పతి ఉన్నప్పటికీ మంచి అవకాశాలు చేజారిపోవటం, చేసే ఉద్యోగం నుంచి ఉద్యోగ బదిలీలు అవ్వటం, అనుకున్న ప్రాంతాల కన్నా వ్యతిరేకత కలిగేటువంటి ప్రాంతాల్లోకి ఉద్యోగ బదిలీలు అవ్వటం, మనం ఎంత శ్రమ పడుతున్నప్పటికీ రికగ్నైజేషన్ గుర్తింపు లేకపోవటం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంటే సింహరాశి వారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇలాగ అష్టమ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల మనం ప్రతి వ్యవహారంలో కూడా లోన్లీనెస్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సింగిల్గా ఉండటం, మన మాట సహాయం ఒకప్పుడు ఎక్కువగా గ్రూప్లో అందరూ మనకు సహకరించేటువంటి వారు ఇప్పుడు అందరూ సహకరించకపోవటం, మీ తప్పులను ఎత్తి చూపించడం, కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, దాంపత్య జీవితంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థిత రవిబుధుల యొక్క సంచారం వల్ల పిత్రార్జిత సంబంధితమైనటువంటి విషయాలు, గృహ నిర్మాణాలు, ఇక కొంత మొండితనంతో ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్ళేటువంటి వారు అన్నింటినీ అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ వారంలో ముఖ్యంగా దశమ శనైశ్వరుడి యొక్క సంచారం ఈ వారం మొత్తం కూడా సింహరాశి వారికి సానుకూల పరిస్థితులే గోచరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి జన్మ శుక్రకేతువులు, సప్తమ రాహు యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. అకాల భోజనం, అకాలమైన నిద్ర, అనిశ్చిత వాతావరణం, దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేస్తాయి. అనవసర అపవాద అవమానాలకు తావివ్వకండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్, లీగల్ సమస్యలు, వీటి రీత్యా కొంత ఉపశమనం, కొంత సమయం అనేది తీసుకుని ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుంటారు. ఇక సింహరాశి వారికి ముఖ్యంగా దశమస్థిత చంద్రకుజుల యొక్క సంచారం వల్ల అనవసర ఆందోళన, అనవసరమైన ఖర్చులు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల
ఆర్థిక నష్టాలు గురేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. గతంలో జరిగిన నష్టాలను పునరావృత్తి కాకుండా చేసుకునేటువంటి ప్రయత్నంలో సింహరాశి వారు విజయాలు సాధించుకుంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాధించుకునే వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి అనవసరమైనటువంటి సమస్యలు, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పాటించండి. అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల మనం మంచి కోరి ముందుకెళ్తున్నప్పటికీ అనవసరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సింహరాశి వారు ప్రతి వ్యవహారంలో ఒక ఖచ్చిత ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక సింహరాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేసుకోదగినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే కాలసర్పదోష నివారణ కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి పరిహారం చేసుకోండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. చక్కగా శనివారం రోజు, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణాన్ని తమలపాకులతో ఆకుపూజ చేయించుకోండి. ఆంజనేయ స్వామి వారికి ఎక్కువ సమస్య ఉండేటువంటి వారు మంజు సూక్తంతో విశేషమైన పారాయణ చేసుకోవటం వల్ల సింహరాశి వారు అనుకున్న సమస్య నుంచి త్వరితగతిలో బయటపడి సానుకూలంగా, ప్రోత్సాహకరంగా విజయాలు సాధించుకునే వారంగా ఈ వారం సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారి యొక్క వార ఫలాలకు తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే సప్తమ శనైశ్వరుడు, షష్టమ రాహు, భాగ్యస్థిత చంద్రకుజుల యొక్క సంచారం, దశమ రవి బుధులు, ఏకాదశ బృహస్పతి, ద్వాదశంలో శుక్ర కేతుల యొక్క సంచారం. ఇక కన్యారాశి వారికి సప్తమ శనైశ్వరుడు, భాగ్యస్థిత చంద్రకుజుల యొక్క సంచారం వల్ల ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనుల్లో చక్కటి విజయాలు సాధించుకుంటారు. లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక సంబంధితమైన బలం మీకు సానుకూలంగా ముందుకు తీసుకెళ్తుంది. మీరు వృత్తి వ్యాపారాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రయత్నపూర్వకంగా కన్యారాశి వారికి సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా విజయాల విషయంలో కొంత అనిశ్చిత, అసంతృప్తి వాతావరణం మనం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి షష్టమ రాహు సంచారం వల్ల అపవాద అవమానాలకు తావివ్వకండి. ప్రతి ప్రయత్నంలో తమదైన శైలిలో మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది. భాగ్యస్థిత చంద్రకుజుల యొక్క సంచారం వల్ల అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్, అనవసరమైన పెట్టుబడుల రీత్యా నష్టాలు లేకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. దశమ రవిబుధుల యొక్క సంచారం వల్ల మనం చేసేటువంటి పని ఉచ్చస్థితిలో మీరు మంచిగా ఎదగడం కోసం, మీ వ్యాపారం బాగా డెవలప్మెంట్ అవ్వడం కోసం, మీరు చేసేటువంటి బిజినెస్లో రికగ్నైజేషన్ కలగడం కోసం కొంత సమయం అనేది మీ రాశి వారికి పడుతూ ఉంది. కాబట్టి కన్యారాశి వారికి లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొంత అనిశ్చిత వాతావరణం అనేది కొంత ఆలస్యంగా మీరు త్వరితగతిలో మీకు కాకుండా కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి దాంపత్య జీవితంలో కాస్త శ్రద్ధ తీసుకోండి. మరి జీవిత భాగస్వామి ఆరోగ్యరీత్యా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ రీత్యా కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఇటు సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఖర్చు స్థాన విషయంలో, అంటే ఏదైతే మన ప్రయత్నానికి కొంత ఖర్చులు అధికమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉంటాయో వాటిని మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఒక ప్రణాళికాబద్ధంగా కన్యారాశి వారి వారంలో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు అన్నింటా సానుకూలంగా, ప్రోత్సాహకరంగానే కన్యారాశి వారు ముందుకెళ్తారు. దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చా కూడా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కన్యారాశి వారు విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారాంతంలో కొంత సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. కన్యారాశి వారి వారంలో ముఖ్యంగా సప్తమ శనైశ్వరుడు, షష్టమ రాహు, ద్వాదశ శుక్రకేతుల యొక్క సంచారం. ప్రతిరోజు కూడా కన్యారాశి వారు లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. కాలభైరవ అష్టకాన్ని ఉదయం సాయంత్రం చదవండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను మీరు చక్కగా సాయంత్రం పారాయణ చేసుకోవటం వల్ల మీ సమస్యకు త్వరితగతిలో ఉపశమనం కలుగుతుంది, పరిష్కారం జరుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఓం శ్రీ కాలభైరవాయ నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః, భైరవ కాలభైరవ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. కన్యారాశి వరకు ముందు అనిశ్చిత వాతావరణం నుంచి, నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్లోకి వచ్చి చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.
ఇక తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే పంచమ రాహు, షష్టమ శనేశ్వరుడు, అష్టమ చంద్రకుజుడు, భాగ్యస్థ రవిబుధులు, దశమంలో బృహస్పతి, ఏకాదశి శుక్రకేతుల యొక్క సంచారం. ఇక తులారాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో కొంత అనిశ్చిత వాతావరణం, ఆందోళన, ఒత్తిడి, ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక రుణ సంబంధితమైన సమస్యల్లో ఒత్తిడి పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. అనవసర ప్రయాణాలు, మరి అలసట, ఒత్తిడి, కొంత అనిశ్చిత వాతావరణం నుంచి బయటపడటం కోసం తులారాశి వారికి అష్టమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల మానసికంగా ప్రతి ప్రయత్నంలో కూడా మీకు ఖర్చు స్థానం కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాల వారికి రుణాలు సకాలంలో తిరిగి రాకపోవటం, ధన రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారికి 9వ ఇంట్లో రవిబుధుల యొక్క సంచారం, దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం, నష్టాలు తగ్గించేటువంటి అవకాశాలు గుర్చేస్తుంది. ఇక ఈ రాశి వారికి లాభస్థిత శుక్రకేతుల సంచారం వల్ల వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంత రాణింపు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. అష్టమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల రుణ సమస్యలు ఒత్తిడి కలుగచేస్తుంది. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చివరిదాకా వచ్చే అవకాశాలు చేజారిపోకుండా మీ ప్రయత్న లోపం లేకుండా ఖచ్చితమైన ప్రయత్నాల్లో మీరు విజయం సాధించుకునే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు ఉంటారు తులారాశి వారు. కాబట్టి ఈ రాశి వారికి షష్టమ స్థిత శనైశ్వరుడు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి సమస్యకు ధైర్యంతో అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు తులారాశి వారు. ఇక ఈ రాశి వారికి లాభస్థిత శుక్రకేతుల సంచారం వల్ల సినీ కళారంగాల వారికి, చిన్న తరహా వ్యాపారస్తులకు, వృత్తి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారికి తక్కువ పెట్టుబడులతో ముందుకెళ్ళడం ఈ వారంలో తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక పంచమ రాహు సంచారం వల్ల ప్రతి పనిని 2 సార్లు చేయవలసి రావటం, రుణ సమస్యలు, అనవసరమైన ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. కోర్టు సమస్యలు, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి విషయాల్లో కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంది. అంటే విజయం కలగటే ప్రయత్నంలో, విజయం కోసం ఎదురు చూసేటువంటి ప్రయత్నంలో కొంత సమస్య ఆలస్యానికి దారితీసేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈ వారంలో చేసుకోదగిన పరిహారాలు చూసుకుంటే అష్టమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం సానుకూల పరిస్థితులను ఇస్తుంది. సోమవారం రోజు పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాన్ని చేసుకోండి. శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించండి. చక్కగా ప్రతిరోజు కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థిత అష్టమ కుజుని యొక్క సంచారం ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా తులారాశి వారికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అంటే ధన నష్టాన్ని, రుణ సంబంధితమైన సమస్యల రీత్యా నివృత్తి మార్గం, తొందరగా రుణాలు తిరిగి వచ్చేటువంటి ప్రయత్నంలో మీరు విజయాలు సాధించుకుంటారు తులారాశి వారు. కాబట్టి తులారాశి వారికి ఈ వారంలో శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం, శివాయ నమః అనేటువంటి పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం తులారాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఇక 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, సప్తమంలో చంద్రకుజులు, అష్టమ రవిబుధులు, భాగ్యస్థిత బృహస్పతి, దశమ శుక్రకేతుల యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి ఆశించిన మేరకు శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్న లోపం లేకుండా ప్రతి పనిలో మనం కష్టాన్ని పడినట్లయితే సానుకూల పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సప్తమ కుజుని యొక్క సంచారం, అర్ధాష్టమ రాహు యొక్క సంచారం విపరీతమైన శ్రమ, మానసిక ఒత్తిడి, రుణ సంబంధితమైన ఒత్తిడి, రుణ సంబంధితమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అష్టమ రవిబుధుల యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం కానీ, అలసట, ఒత్తిడి భారం పెరగటం కానీ, ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ఈ వారంలో శ్రద్ధ తీసుకోవడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు, అలసట వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కొంత నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు వృశ్చిక రాశి వారు.
అయితే ముఖ్యంగా విద్యావంతులు కానివ్వండి, విద్యా సంబంధితమైన విషయాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవారు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునేటువంటి వారు, మంచి సత్సాంగత్యం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారు పొందుతారు. అయితే వారం ప్రారంభంలో గురుబలంతో కూడుకున్న వృశ్చిక రాశి వారికి గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి రుణ సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, వ్యాపార సంబంధితమైన ఒత్తిడి కానీ, ఆర్థికపరమైన అనిశ్చిత వాతావరణం నుంచి కొద్దిగా ఉపశమనం పొందేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభం అన్నింటా సానుకూల పరిస్థితులు వృశ్చిక రాశి వారు కలుగుతున్నాయి. వారాంతంలో ప్రతి పనిలో కొంత ఒత్తిడి భారం పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులకు తావివ్వకండి, అనవసర అపవాద అవమానాలకు గురి కాకండి. ఈ రాశి వారికి దశమస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో, దైవిక కార్యాచరణ వల్ల ప్రతి సమస్యను అధిగమించి వృశ్చిక రాశి వారు విజయం సాధించుకోవచ్చు. ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు పెట్టుబడి విషయాల్లో కొంత తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక నూతన వ్యాపారాలు, సినీ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయాలు సాధించుకుంటారు వృశ్చిక రాశి వారు. కాబట్టి ఈ వారంలో చక్కటి నూతన అవకాశాలు వరించటం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారికి నూతన అవకాశాలు కలిగేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందండి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేయదగ్గ పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. చక్కగా ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ప్రతిరోజు అర్ధాష్టమ రాహుదోష నివారణకు లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం వల్ల ఇటు మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి ఈ వారంలో ఓం సూర్యాయ నమః అనేటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క మంత్రాన్ని మీరు చక్కగా జపం చేయటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో కూడా ఈ రాశి వారికి చక్కటి సానుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ధనుర్రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు ధనుర్రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్టయితే తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, పంచమ షష్టమ చంద్రకుజుల యొక్క సంచారం, సప్తమ రవిబుధులు, అష్టమ బృహస్పతి, భాగ్యస్థిత శుక్రకేతుల యొక్క సంచారం. ఇక ధనుర్రాశి వారికి అన్నింట వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కొత్త వస్తువులు కానివ్వండి, నూతన భూములు, కన్స్ట్రక్షన్ విషయాలు, గృహ నిర్మాణాల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఫైనాన్షియల్ విషయాల్లో వెసులుబాటు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. రుణ సంబంధితమైనటువంటి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. అంటే ఈ రాశి వారికి 4వ ఇంట్లో శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతి చిన్న పనికి ఎక్కువగా శ్రమ అనేది ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో అధికమైన శ్రమ, ఎక్కువగా స్ట్రెస్, వచ్చే లాభం కన్నా చేసే పని, అధికమైన అలసట, ప్రయాణాలు, ఒత్తిడి భారం, ఓవర్ థింకింగ్ వల్ల కూడా మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో ధనురాశి వారు జాగ్రత్తలు పాటించండి. దీర్ఘకాలిక సమస్యలు ఉపశమనం కలుగుతాయి. సప్తమ రవిబుధుల సంచారం వల్ల మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తారు. అనుకున్న కార్యాచరణకు విజయం చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా విజయాలు సాధించుకుంటారు ధనురాశి వారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోవడం మీ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ధనురాశి వారు మీ ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ కొంత ఆలస్యం, ఒత్తిడి భారం అనేది ఈ రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల పనిలో ఆలస్యం, వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్న వారికి కొంత ఆలస్యంగా అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ కొన్ని పనులు కొంత ఆలస్యం జరుగుతూ ఉంటాయి. ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారికి సప్తమ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని చాకచక్యంగా సాధించుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి కళాకారులకు కానీ, సినీ రంగాల్లో ఉండేటువంటి వారికి నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో శ్రమ, ఒత్తిడి భారం, అలసట, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు,
అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు ధనురాశి వారు. ఇక ధనురాశి వారి వారంలో ముఖ్యంగా చేయవలసిన పరిహారాల గురించి మనం తెలుసుకుంటే, ఇటు అర్ధాష్టమ శని, షష్టమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజు హనుమాన్ చాలీసా స్తోత్రాలు 11 సార్లు చదువుకున్నప్పటికీ ధనుర్రాశి వారు అనుకున్న ప్రతి పనిలో ప్రోత్సాహకరమైన విజయాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో ధనురాశి వారు ముఖ్యంగా ఓం దక్షిణామూర్తయే నమః, ఓం మేధా దక్షిణామూర్తయే నమః అను దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, దక్షిణామూర్తి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కూడా విద్యార్థుల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు ధనురాశి వారికి కలుగుతాయి. ధనురాశి వారిలో విద్యార్థులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విద్యా సంబంధితమైన అభివృద్ధి, స్కూల్స్కి వెళ్ళేటువంటి వారు, స్కూల్స్లో జాయిన్ అయ్యేటువంటి వారికి, కొత్త కోర్సులు నేర్చుకునేటువంటి వారు, కొత్తగా పురోభివృద్ధిని సాధించుకునేటువంటి ప్రయత్నంలో దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి, శీఘ్రమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతి గురువారం కూడా శివాలయ దర్శనం చేయండి, రావి చెట్టు ప్రదక్షిణాన్ని చేయండి, మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు అర్ధాష్టమ శనేశ్వరుని దోష నివారణ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ధనుర్రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి వారంగా ఈ వారం ధనుర్రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మకర రాశి వారి వార ఫలాలు చూసుకుంటే, ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుని యొక్క సంచారం, పంచమ చంద్రకుజులు, షష్టమ రవిబుధులు, సప్తమ బృహస్పతి, అష్టమ శుక్రకేతుల యొక్క సంచారం. ఇక మకర రాశి వారికి ద్వితీయ రాహు యొక్క ప్రభావం ఉన్నప్పటికీ తృతీయంలో శనైశ్వరుని యొక్క సహకార స్థానం వల్ల మీ శ్రమకు, మీ కష్టానికి సానుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. పంచమ చంద్రకుజుల సంచారం వల్ల ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. సప్తమ బృహస్పతి సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణింపు కలుగుతుంది, నూతన అవకాశాలు మీరు పట్టుకుంటారు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులకి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. షష్టమంలో ఉండే రవిబుధుల సంచారం వల్ల పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాలు మీరు ముందుకు తీసుకెళ్తారు, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. తృతీయ శనైశ్వరుని సంచారం వల్ల మధ్యవర్తి సహాయ సహకారాలు కలుగుతాయి. అయితే ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్, డబ్బు పొందేటువంటి విషయాల్లో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం పెరుగుతుంది. మరి ద్వితీయ రాహు సంచారం వల్ల ఆర్థికంగా ధన నష్టం కానీ, నరఘోష కానీ, వచ్చేటువంటి ధనం నిలబడలేకపోవటం కానీ, వచ్చిన ధనంలో ఎక్కువ ఖర్చు కానివ్వండి, డబ్బు నిలబడలేకపోవటం, ఇటువంటి సమస్యలు మకర రాశి వారికి గురేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పంచమ చంద్రకుజులు, అష్టమ శుక్రకేతుల సంచారం వల్ల తదేకమైన శ్రమ, రికగ్నైజేషన్, గుర్తింపు తక్కువగా ఉండటం, మానసిక అనిశ్చిత వాతావరణం గురి కాకుండా మకర రాశి వారి వారిలో జాగ్రత్తలు పాటించండి. అయితే ఈ రాశి వారికి సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు, జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు లభిస్తాయి, కుటుంబ విషయాల్లో కొంత ఖర్చు స్థానం ఉంటుంది, ఆర్థిక విషయాల్లో కొంత క్రమశిక్షణ పాటించడం చెప్పదగ్గ సూచన. గతం కన్నా పురోభివృద్ధిని సాధించుకునే వారంగా ఈ వారం మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు రాణిస్తాయి. సినీ కళారంగాల వారికి కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి, అనవసర అపవాద అవమానాలకు తావివ్వకండి. బంధు సంబంధితమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ప్రారంభం కన్నా వారాంతం కన్నా వారం ప్రారంభం అన్నింటా శుభయుక్తమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత ఆర్థికపరమైన ఖర్చు, రావాల్సిన ధనం సకాలంలో తిరిగి రాకపోవడం లాంటి ఒత్తిడి విషయాల్లో మకర రాశి వారికి కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారికి ద్వితీయ రాహు, అష్టమ శుక్రకేతుల యొక్క సంచారం, కాలసర్పదోషంలో ఉండేటువంటి ఈ రాశి వారు దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవటం, రాహుకాలంలో ఒక దీపాన్ని వెలిగించడం, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం, దుర్గా సప్తశతి నామంతో దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు మకర రాశి వారు సాధించుకుంటారు. ఇక మకర రాశి వారికి ఈ వారంలో ఓం శ్రీ విజయదుర్గాయై నమః అంటూ విజయ
దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు చక్కగా జపం చేసుకోండి. రాహుదోష నివారణ కోసం మకర రాశి వారు ముఖ్యంగా మీరు పరిహారం ఈ మంత్ర జపాన్ని చేసుకున్నప్పటికీ ఉద్యోగ విషయాల్లో రాణింపు, పురోభివృద్ధి, వ్యాపారపరమైన అభివృద్ధి, కుటుంబ విషయాల్లో కూడా వివాహ ప్రయత్నాల్లో కొంత రాణింపులో ముందుకెళ్ళటం కానీ, కాలసర్పదోష నివారణ చేసుకున్నప్పటికీ కూడా మకర రాశి వారు చక్కటి విజయాలు సాధించుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క వారఫలాలు గుర్తు తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శనైశ్వరుని యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రకుజులు, పంచమ రవిబుధులు, షష్టమ బృహస్పతి, సప్తమంలో శుక్రకేతుల యొక్క సంచారం. చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి గ్రహస్థితితో కుంభరాశి వారి ఈ వారంలో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జన్మ రాహు, సప్తమ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో అనవసరమైన అనిశ్చిత వాతావరణానికి గురి కాకండి. మానసిక ధైర్యంతో ముందుకెళ్ళినట్లయితే పురోభివృద్ధిని కుంభరాశి వారు సాధించుకుంటారు. జీవితంలో షష్టమ బృహస్పతి, ద్వితీయ శనైశ్వరుడు, ఏలినాడి శని ప్రభావంలో ఉన్న కుంభరాశి వారికి మనోధైర్యానికి మించిన బలం లేనిలేదు. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకోవచ్చు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా కుంభరాశి వారికి అపారమైన ధైర్యంతో విజయాలు సాధించుకునేటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జన్మరాహు, సప్తమకేతు, కాలసర్పదోషం ఉన్నప్పటికీ చేసే ప్రతి పనిలో ఫైనాన్షియల్ క్రమశిక్షణ కొంత పాటించండి. ఆరోగ్య విషయాల్లో ఆహార నియమాలు కొంత పాటించండి. ప్రతి పనిలో స్పాట్ డెసిషన్, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవితకాలంలో ముందుకెళ్లే పురోభివృద్ధికి ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. రుణ సంబంధితమైన సమస్యల నుంచి నివృత్తి పొందుతారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఏలినాటి శని ప్రభావంలో ఉండేటువంటి కుంభరాశి వారికి దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది. థైరాయిడ్, హార్మోన్స్ గ్లాండ్స్ ఇన్బ్యాలెన్స్ లాంటి సంతాన సంబంధితమైన సమస్యలు ఉండేటువంటి వారికి కూడా ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక పంచమ రవిబుధుల యొక్క సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు, జీవితంలో కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త జీవితాన్ని ప్రారంభం చేయాలనేటువంటి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా కుంభరాశి వారికి వారం చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా కుంభరాశి వారికి అర్ధాష్టమ చంద్రకుజుల సంచారం వల్ల మానసికమైన ధైర్యంతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు రాణింపు లభిస్తుంది. అయితే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో కొంత ఆర్థికపరమైన ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఇక సంతాన సంబంధమైన విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. కుంభరాశి వారు చిన్న తరహా వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ వారంలో కుంభరాశి వారు చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, జన్మరాహు, సప్తమ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, ఈ రకమైనటువంటి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం, స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం, సుదర్శన అష్టకాన్ని చదువుకోవటం వల్ల కూడా రుణ, రోగ, శత్రు సంబంధితమైన నివారణ జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని దోష నివారణ కోసం మంగళవారం, శనివారం చక్కగా ఫాస్టింగ్ ఉండండి. ఆంజనేయ స్వామి ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల ఇటు ఆరోగ్యపరంగా అటు వ్యాపారపరంగా కూడా పురోభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి వారు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో మీనరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే, జన్మరాశిలో శనైశ్వరుడు, తృతీయంలో చంద్రకుజులు, అర్ధాష్టమ రవిబుధులు, పంచమ బృహస్పతి, షష్టమ శుక్రకేతులు, ద్వాదశంలో రాహు సంచారం. జన్మశని యొక్క ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి మీనరాశి వారికి ఈ వారంలో కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతం కన్నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు కలుగుతాయి. పురోభివృద్ధిని సాధించుకుంటారు. శ్రమ
తప్పనటువంటి పరిస్థితిలో శ్రమకు తగినటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఇక ద్వాదశ రాహు సంచారం, జన్మ శనైశ్వరుని సంచారం వల్ల మీ కష్టాన్ని ఎదుటివారికి తెలియజెప్పే ప్రయత్నాన్ని చేయకండి. అనవసరమైన సానుభూతిని పొందే ప్రయత్నం వల్ల ఇంకా మానసిక అనిశ్చిత పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురవుతాయి. అలాగే మీనరాశి వారికి వ్యాపార సంబంధితమైన ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అనవసరమైన పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఫైనాన్షియల్ ఫెడప్ అవ్వటం, రావాల్సిన ధనం రాకపోవటం, ఇచ్చిన వాళ్ళు మోసం చేయటం, సకాలంలో పనులు పూర్తి కాకపోవటం, ఇటువంటి ఇబ్బందుల రీత్యా మీనరాశి వారు సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ వారంలో తృతీయ చంద్రకుజుల సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో మీనరాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక జీవిత భాగస్వామ్య సహాయ సహకారాలు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే జన్మ శనైశ్వరుని సంచారం వల్ల ఎంత శ్రమ పడుతున్నప్పటికీ ఇంకా అనవసరమైనటువంటి ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం, ఒకదాని తర్వాత ఒకటి ఒత్తిడి పెరిగేటువంటి వారంగా మీనరాశి వారికి పెరుగుతుంది. అయితే ఈ వారాంతంలో కొంత ఉపశమనం కలుగుతుంది. శ్రమ, మీ కష్టానికి కొంత రికగ్నైజేషన్, గుర్తింపు లభిస్తుంది. ద్వాదశ రాహు సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు క్రమశిక్షణ పాటించండి. ఆర్థిక నష్టాలు, రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. వ్యాపార విషయాల్లో నూతన వ్యాపారాలకు పెట్టుబడులు, రుణాలు, లోన్స్ తీసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకొని ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే నష్టాలు పొందకుండా విజయాలు సాధించుకునే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారి ఈ వారంలో చేసేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. జన్మ శనైశ్వరుడు, ద్వాదశ రాహు సంచారం. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం, శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతి శనివారం రోజు చదువుకోండి. వీలైన వారు నవగ్రహ ప్రదక్షిణాన్ని, శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి. పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. పంచాక్షరి నామాన్ని జపం చేసుకోండి. హనుమాన్ చాలీసా రోజు చదువుకోవటం వల్ల మీనరాశి వారికి అన్నింట అటు విద్యార్థుల విషయంలో కాన్సన్ట్రేషన్ పెరగటం కానీ, ఇటు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి అలాగే ఎగ్జామినేషన్స్, పోటీ పరీక్షల్లో వెళ్ళేటువంటి వారికి కూడా కొంత ఫోకస్ పెరగడం కోసం ఈ పరిహారం చేసుకోవటం వల్ల పురోభివృద్ధిని సాధించుకుంటారు. ఇక జీవితంలో కొంచెం లేజీనెస్, ఆలస్యం, అన్నింటి మీద అనిశ్చిత వాతావరణం, మానసికంగా కూడా ఒత్తిడికి గురయ్యేటువంటి మీనరాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల కూడా జీవితంలో పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగా ఈ వారం మీనరాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వారంలో ముఖ్యంగా మీనరాశి వారు పంచాక్షరి నామాన్ని లేదా అటు వెంకటేశ్వర నామాన్ని జపం చేసుకోండి. శివాయ నమః లేదా ఓం విష్ణవే నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అన్నింట చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఇవి ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. హంసకళ మీడియా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మంచి వీడియోల కోసం, జ్యోతిష వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోల కోసం మీ ముందు ఉంచడం కోసం ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.